వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. టమాటా, పుదీనా, 2 టేబుల్ స్పూన్ నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 10-12 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 10-12 మిరపకాయలు తీసుకోవాలి. పుదీనా, పుదీనాను కాడలతో సహా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన పుదీనాను ఒక ప్లేట్లో తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 3 టమాటాలు తీసుకుంటున్నాను. ఫ్రై చేసిన నువ్వుల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫ్రై చేసిన పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 10-12, టమాటా, టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎల్లిపాయలు, 2-3 ఎల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటా పుదీనా పచ్చడిలో ఇప్పుడు పోపు వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో టమాటా పుదీనా పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, చట్నీలలో కాంబినేషన్గా దీన్ని మనం వేసుకొని తినవచ్చు. టమాటా పుదీనా పచ్చడి తయారైంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.